హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో ఈరోజు కూడా మేము ముందుకు ఒక మంచి న్యూస్తో వచ్చాను. అదేంటంటే మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో ఒక క్రూరమైన ప్రభుత్వం నేలకొరిగినది ఈరోజు. సో దాని ప్లేస్లో బిఎన్పి అనే పార్టీ, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ, సో వాళ్ళ అధికారంలోకి రావడం జరిగింది. ఆ అధ్యక్షుడు తారిక్ రెహమాన్ దాని అధ్యక్షుడు. సో మెజార్టీ తోటి ఆల్మోస్ట్ 60% ఓటు షేరింగ్ తోటి వాళ్ళు రావడం జరిగింది. సో ఈ న్యూస్ ఎందుకు ఇంపార్టెంట్ మనకంటే, ఒక గంజాయి మొక్క ఎట్లయితే ఒక ఊరిని నాశనం చేస్తుందో, అలాగే ఒక కలుపు మొక్క ఎట్లాగ పంటను నాశనం చేస్తుందో, అలాగే పక్కకున్న పొరుగు దేశం సరిగా లేకపోతే పక్కకున్న మనలాంటి అభివృద్ధి చెందిన దేశానికి కూడా ఒక స్పీడ్ బ్రేకర్ లాగా ఉంటుంది. ఒక పాకిస్తాన్, ఒక బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్ కూడా మీకు ఎంతమంది తెలుసో తెలియదో, దాన్ని కూడా మనమే పాకిస్తాన్ నుంచి విడగొట్టి ఇవ్వడం జరిగింది. ఎప్పుడంటే 1971 డిసెంబర్ 16న ఆల్మోస్ట్ 90,000 సైనికుల్ని, పాకిస్తాన్ సైనికులు బందీలుగా తీసుకున్న ఆ రోజు గవర్నమెంట్ ఇందిరాగాంధీ గారు. సో వాళ్ళు మళ్ళీ వాళ్ళని వదిలిపెట్టేసి పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ని సపరేట్ దేశంగా చేశాం. కానీ ఇది తెలియదు కదా, ముందు ముందు మనకే ఒక ఆటంకంగా మారుతుందని. కానీ దీని గురించి చెప్పే ముందు ఒక్కసారి మన దేశంలో ఉన్న కొంతమంది కల్ప్రిట్స్ ఎవరైతే ఉన్నారో, కుహన శక్తులు ఎవరైతే మేధావులుగా చెప్పబడుతున్న కొంతమంది మూర్ఖులకి ఒక సమాధానం చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, 2024 వరకున్న ప్రభుత్వం పోయిన తర్వాత, షేక్ హసీనా అక్కడ నుంచి ప్రభుత్వం కూలగొట్టిన తర్వాత, ఎవరైతే షేక్ హసీనా ఇప్పటికీ మన భారతదేశంలో తలదాచుకుంటున్నది, మన ప్రభుత్వం వాళ్ళకు సెక్యూర్ ఇస్తుంది. ఆమెకు రీసెంట్గా బంగ్లాదేశ్ ఉరిశిక్ష కూడా చేసినారు వాళ్ళు. సో నేను ఎందుకు చెప్తున్నా అంటే, 2024 తర్వాత అక్కడ ఉన్న బంగ్లాదేశ్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత, అక్కడ మహమ్మద్ యూనిస్ అనేటోడు ఒకటి చెత్తన కొడుకు, ఎవడైతే నోబెల్ బహుమతి గెలుచుకున్న నాలెడ్జ్ పర్సన్ అనుకున్నాము, కానీ వాడు ఎప్పుడైతే టేక్ ఓవర్ చేసిన గవర్నమెంట్ తాత్కాలిక ప్రధానిగా ఉన్నాడో, వాని వల్ల అక్కడ ఉన్న యూత్ మొత్తం ఎట్లా అంటే అసలు ఉన్న ప్రైవేట్ కంపెనీలపైన, హిందువులపైన, అన్నిటిపైన దాడులు చేసి చాలామందిని చంపడం జరిగింది. వీళ్ళ భయభ్రాంతులకు గురి చేస్తే ఆ దేశం శాంతి భద్రతలు మొత్తం అడుగంటిపోయి అక్కడ ఉన్న ప్రభుత్వ అండ్ ప్రైవేట్ ఏవైతే ప్రభుత్వ సంస్థలు కూడా అక్కడ చెప్పుకోనికి ఏమీ లేకుండా పోయాయి. తర్వాత ప్రైవేట్ సంస్థలు అన్ని దేశం విడిచి వెళ్ళిపోయాయి. సో ఇది నేను ఎందుకు కోడ్ చేస్తున్నాను మన దేశానికంటే, అక్కడున్న జంజీ కిడ్స్ని చూసుకొని మన ఇండియన్ జంజీ కిడ్స్కి మోటివేట్ చేయాలని చాలామంది దేశ విద్రోహ శక్తులుగా, నా దృష్టిలో వాళ్ళంటి దేశాన్ని నాశనం చేయాలనుకునే వాళ్ళందరూ దేశ విద్రోహ శక్తులే. కాబట్టి వాళ్ళు ఏం చెప్పినారంటే, అక్కడ ఉన్న జంజీ కిడ్స్లో మన ఇండియన్ జంజీకి ఏమైంది, ఎక్కడున్నారు యూత్ అంతా, భారతదేశ ప్రభుత్వం పైన ఎందుకు తిరగబడట్లేదు, లైక్ శ్రీలంక లాగా, బంగ్లాదేశ్ లాగా వీళ్ళు తిరగబడి దేశంలో ఉన్న ప్రభుత్వాన్ని కూల్చాలి కదా అని చాలా ఎవరైతే న్యాయబద్ధంగా, నీతిబద్ధంగా, ధర్మబద్ధంగా ఎలక్షన్లో గెలవలేని చాతగాని దద్దమ్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వీళ్ళని వెనకాల ఉండి బాగా మోటివేట్ చేశాయి. కానీ మన దగ్గర ఉన్నది భారత ప్రభుత్వం, ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకున్న అతిపెద్ద ప్రజాస్వామ్యం కాబట్టి, ప్రపంచంలోనే మొట్టమొదటి లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ మనది కాబట్టి, ఇలాంటివన్నీ వీళ్ళ తొత్తులు, వీళ్ళ పావులు అన్నీ ఇక్కడ కదపలేకపోయాయి. సో దానివల్ల ఏమైంది, వీళ్ళు బాగా అరిచి ఇంకా వీళ్ళ వల్ల కాదని చెప్పేసి వదిలేశారు. సో అక్కడ ఉన్న, ఎందుకంటే 2024 నుంచి మొన్న రీసెంట్ ఈ రోజు వరకు ఎలక్షన్ అయ్యేంత వరకు అక్కడ ఉన్న జంజీ కిడ్స్ ఎవరైతే ఉన్నారో, బంగ్లాదేశ్లో చెప్పుకునే జంజీ కిడ్స్, గలీజ్ కిడ్స్, వాళ్ళు ఏం చేసినారంటే జంజీ అని తిరిగితే వాళ్ళ యొక్క దేశానికి వెన్నుముకలాగా నిలబడేది జంజీ అవుతుంది. దేశం కోసం ప్రాణాలు సైతం వదిలేదానికి ముందుకు వచ్చే వాళ్ళు జంజీ అవుతుంది. కానీ తన దేశంలో ఉన్న ఇతర మతస్థులను, తన దేశం అభివృద్ధి కోసం పాటుపడుతున్న ప్రైవేట్ కంపెనీలపైన దాడి చేసి వాళ్ళనే దేశం నుంచి వెళ్ళగొట్టేలాగా చేసేది జంజీ కాదు, అది గంజాయి లాంటిది. సో ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్పానంటే, ఎప్పుడైనా ఒక నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు, భారతదేశ యువత ఏనాడు కూడా ఇతర దేశంలో జరిగినటువంటి అన్యాయాలకు, అక్రమాలు జరిగిన అక్కడున్న ప్రజలపైన వాళ్ళే ఎవరైతే దౌర్జన్యంగా చంపారో వేరే మతస్థులని మన దేశంలో ఎప్పుడు అది జరగదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది సనాతన ధర్మం, హిందూ ధర్మం. సో ఇంకొకటి ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, ఇది జరిగిన తర్వాత మేము ఇప్పుడు బంగ్లాదేశ్లో ప్రభుత్వం మారడం వల్ల మనకి ఎలాంటి ఉపయోగం ఉంది, అసలు బంగ్లాదేశ్లో ఉన్న మన మెయిన్ బంగ్లాదేశ్ బార్డర్ ఎంతవరకు మనం షేర్ చేసుకుంటున్నాము, బంగ్లాదేశంతో వాటర్ ట్రీటీ ఎలాగుంటుంది, తర్వాత దీని నుంచి మెయిన్ అసలు బార్డర్ షేరింగ్ చేసుకునే రాష్ట్రాలు ఏంటి, వాటి వల్ల ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్న ప్రభుత్వం స్థిరంగా ఉంటే వాటి వల్ల మనకు ఉపయోగం ఏంటి అనేది ఒకసారి మనం డిస్కషన్ చేద్దాం. లెట్స్ గో. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, అక్కడ బంగ్లాదేశ్ బెనిఫిట్స్ ఏంటంటే, మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే, అక్రమాలు ఏదైతే వలసలు ఉన్నాయో, అక్రమంగా వలస ఉగ్రవాద నిర్మూలనకు, నియంత్రణకు అక్కడున్న ఒక మంచి ప్రభుత్వం ఏర్పడితే కనుక, ఇప్పుడున్న ప్రభుత్వం ఎవరైతే మనం చెప్పాము కదా, ఇప్పుడు నాయకుడు తారిక్ రెహమాన్ రీమేక్ బంగ్లాదేశ్ లాగా, సో ఇంతకుముందుకున్న రీసెట్ బంగ్లాదేశ్ చేయాలని అనుకుంటున్నాడు. సో అతను భావజాలం మన ఇండియా కూడా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి
కొంచెం హర్షించదగ్గ విషయం. ముందు చూద్దాం. సో బెనిఫిట్స్ ఏంటంటే అక్రమ వలసదారులు ఎవరైతే రోహింగ్యాలు ఉన్నారో వాళ్ళని కొంచెం మనం కంట్రోల్ చేయొచ్చు. ఎందుకంటే అక్కడ దేశం డెవలప్ అవుతే అక్కడ నుంచి వలసదారులు ఆటోమేటిక్గా తగ్గిపోతారు. తర్వాత ఉగ్రవాద నిర్మూలన. సో పాకిస్తాన్ నుంచి ఎవడైతే వెళ్ళి బంగ్లాదేశ్ని మోటివేట్ చేసి అక్కడ నుంచి మన దేశం పైన వెస్ట్ బెంగాల్ నుంచి అటాక్ చేయాలని చూసినారో సో వాళ్ళకు కూడా మనకి కంట్రోల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. తర్వాత బార్డర్ షేరింగ్ అనేది సుమారు 4096 కిలోమీటర్ రోడ్డు షేరింగ్ ఉంది వీళ్ళకి. ఇదే భారతదేశం పంచుకునే అత్యంత పొడవైన భూ సరిహద్దు. మనం అంటే చైనా ఉంది, పాకిస్తాన్ ఉంది. సో వాళ్ళతో కాకుండా మనం ఎక్కువ భూ సరిహద్దు ఉన్న బార్డర్ ఏదంటే మన బంగ్లాదేశ్ 4096 కిలోమీటర్లు. సో దీంట్లో ఏ రాష్ట్రాలు మనకు దీన్ని షేర్ చేసుకుంటున్నాయి అనేది ఒక్కసారి చూద్దాం. సరిహద్దు రాష్ట్రాలు ఏంటంటే వెస్ట్ బెంగాల్ 2216 కిలోమీటర్లు ఓన్లీ వెస్ట్ బెంగాల్ నుంచి ఉంది. సో దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఉన్న మమతా బెనర్జీ గారు కొంచెం ఇండియన్ గవర్నమెంట్కి అతీతంగా పనిచేస్తున్నారు కాబట్టి దాని 2216 కిలోమీటర్లు ఎవరైతే లార్జెస్ట్ మ్యాక్సిమం స్టేట్ షేర్ చేసుకుంటుందో బార్డర్, దాని నుంచి వలసదారులను ఎంకరేజ్ చేసి ఈమె ఎలక్షన్లో గెలవడం జరుగుతుంది. సో దానివల్ల చాలా వరకు మీకు తెలిసే ఎన్ని అక్రమాలు జరుగుతాయి. ఇప్పుడు రీసెంట్గా సర్ అనే స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ మన గవర్నమెంట్ మొదలుపెట్టడం జరిగింది. దాని గురించి నేను సపరేట్ ఒక వీడియో చేస్తాను. దానివల్ల ఆల్మోస్ట్ బీహార్లో 1,50,00,000 వరకు ఓట్లను డూప్లికేట్ ఓట్లను తీసేయడం జరిగింది. సో నెక్స్ట్ బంగ్లాదేశ్ తర్వాత అస్సాం 263 కిలోమీటర్లు, మేఘాలయ 443 కిలోమీటర్లు, త్రిపుర వచ్చేసి 856 కిలోమీటర్లు, తర్వాత మిజోరం వచ్చేసి 318 కిలోమీటర్లు. ఏవైతే 5 స్టేట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా బార్డర్ షేరింగ్ చేసుకోవడం జరిగింది. సో ఇవి కాకుండా నదులు ఏమున్నాయి మనతో అంటే గంగా, పద్మావతి నదులు కూడా మనం బంగ్లాదేశ్తో అంటే మనం ఆపితే వాటర్ ట్రీటీ ఉంటుంది మనకు ఒకటి. సో మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు. రీసెంట్గా దాని మీద రీకాల్ చేసి వచ్చింది. సో దాన్ని హోల్డ్లో పెట్టింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో మేబీ దాని గురించి ఏమన్నా ఫర్దర్గా వచ్చిన కొత్త ప్రధానితోటి మాట్లాడి వాళ్ళు ఏమన్నా ముందుకు వెళ్ళడం జరగకపోవచ్చు, ఆపొచ్చు. సో ఫైనల్గా ఏంటంటే ఇంకో కీలకమైన బార్డర్ ఏముందంటే అక్కడ ఇవి ఓకే, ఇవి మనము ఏవైతే ఉన్నాయో వీటి బార్డర్ ఉంటుంది, మన బిఎస్ఎఫ్ జవాన్లు ఉంటారు, కొంచెం కంట్రోల్ ఉంటుంది. కానీ చాలా క్రిటికలమైనది ఏంటంటే అక్కడ ఉన్నది ఇంకోటి చికెన్ నెక్. ఇది చికెన్ నెక్ అనేది మీరు అందరికి తెలిసి ఉంటుంది. ఇక్కడ మెయిన్ ఇంకో బెంగాల్లో ఉండేది సిరిగురి అనే ప్రాంతంలో ఇది ఉంది. దాదాపు 20 కిలోమీటర్లు బార్డర్ బంగ్లాదేశ్కి మన ఇండియాకి బార్డర్ ఉంటుంది. సిరిగురి అనే ప్రాంతంలో ఇదంటే చాలా నేరోగా ఉంటుందన్నమాట. దీని నుంచి ఎక్కువ మంది బంగ్లాదేశ్ నుంచి వచ్చే వలసదారులు రోహింగ్యాలు అక్రమంగా వచ్చేది ఇక్కడ నుంచి అనమాట. సో దీన్ని మనం కొంచెం కంట్రోల్ చేయొచ్చు. ఏ విధంగా అంటే అక్కడ ఉన్న స్థిరమైన ప్రభుత్వం ఉంటే మనం మాట్లాడేసిన తర్వాత దాని నుంచి కంచేయడమా లేకపోతే వాళ్ళని కంట్రోల్ చేసే విధంగా ఒక ఛాన్స్ ఉంటుంది. సో దీనివల్ల మనకి రోహింగ్యాలు అరికట్టవచ్చు. సో ఫైనల్గా నేను కంక్లూజన్ ఏంటంటే ఒక స్థిరమైన ప్రభుత్వం, ప్రజాస్వామ్యం, ప్రజల వల్ల ఎన్నుకున్న ప్రభుత్వం పక్కన ఉంటే అది మన ఆసియాలో మన ఇండియా ఎదుగుదలని ఎవరైతే ఆపాలని అనుకుంటారో టెర్రరిస్టుల ద్వారా, లేదంటే వాళ్ళ ఒక కుసంస్కారం ద్వారా ఆపాలనుకుంటారో వాళ్ళకి మనం ఒక చెక్కు పెట్టవచ్చు దీని ద్వారా. సో ఇది ఏదేమైనా కానీ ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఎంతో ఆశపడ్డారు బంగ్లాదేశ్లో స్థిరమైన ప్రభుత్వం రావద్దని. పాకిస్తాన్, చైనా, ఆల్మోస్ట్ అమెరికా కూడా ఆశపడి ఉంటుంది. కానీ వాళ్ళకి ప్రజలే బుద్ధి చెప్పారు. సో 2024 తర్వాత ఇప్పటివరకు ఎక్కడ స్థిరమైన ప్రభుత్వం లేదు. అంత అరాచకాలు జరిగిన ఒక దేశంలో, పొరుగు దేశంలో ఇప్పటికైనా స్థిరమైన ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి తను భారత ప్రభుత్వంతో మంచి అవగాహన కలిగి మంచి సరిహద్దులతో సామరస్యంగా ఉండి వాళ్ళ దేశాన్ని కూడా అభివృద్ధి చేసుకొని అక్కడున్న ప్రజలకు కూడా న్యాయం చేస్తారని ఆశిస్తూ జై హింద్, జై భారత్.